నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మీ ముంగుంటున్న బైక్ వచ్చేసి హార్లీ డేవిడ్సన్ X440 బైక్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2024 మోడల్ బైక్. అండ్ ఈ బైక్ చాలా స్పెషల్, ఎందుకంటే హార్లీ డేవిడ్సన్ కంపెనీ నుంచి వచ్చిన మోస్ట్ అఫోర్డబుల్ బైక్ అన్నమాట ఈ X440 బైక్. మనందరికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది, ఏంది ఎప్పటికైనా ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ కొనుక్కోవాలి లేదా ఆ బైక్ నడపాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం, మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం, హార్లీ డేవిడ్సన్ లవర్స్ కోసము సో హార్లీ డేవిడ్సన్ కంపెనీ అయితే హీరో కంపెనీతోని కొలాబరేట్ అయ్యి సో తక్కువ బడ్జెట్లో హార్లీ డేవిడ్సన్ X440 అనే బైక్ని అయితే తీసుకొచ్చారు. ఈ బైక్ ఒక డిజైన్ అండ్ డెవలప్మెంట్, హార్లీ అండ్ హీరో ఇద్దరు కలిసి అయితే డిజైన్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తారు. బట్ ఈ బైక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం హీరో కంపెనీ అయితే చేస్తారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే హార్లీ డేవిడ్సన్ X440 బైక్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్లోనే కాకుండా హీరో 2.0 అని షోరూమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఈ బైక్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న హీరో 2.0 షోరూమ్కి వెళ్ళిపోండి, కొనుక్కోండి, అక్కడ ఈ బైక్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనబడుతున్న రెండు బైక్స్, రెడ్ కలర్ దేమో మిడ్ వేరియంట్ అండ్ బ్లాక్ కలర్ దేమో టాప్ వేరియంట్. అండ్ ఈ వీడియోలో మీకు ఈ రెండు వేరియంట్స్ కి డిఫరెన్స్ ఏంది అండ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని కూడా చెప్తాను. మనం మాత్రం టాప్ వేరియంట్ అయితే రివ్యూ చేద్దాం, ఇందులో మీకు ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకెప్పటిలాగా ఈ వీడియోకి కూడా నేను 1K వ్యూస్ ప్లస్ 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి అండ్ దాంతోపాటు వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది బైక్ ఒక ఇంజన్ గురించి. ఈ బైక్లో వచ్చేసి న్యూ 440cc సింగిల్ సిలిండర్ ఇంజన్ అవుతుంది. ఈ ఇంజన్ వచ్చేసి హీరో అండ్ హార్లీ ఇద్దరు కలిసి అయితే డెవలప్ చేశారు. అండ్ సేమ్ ఇదే బైక్ ప్లాట్ఫామ్ పైన హీరో కంపెనీ మ్యావరిక్ 440 అనే బైక్ని కూడా తీసుకొచ్చింది. అండ్ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఈ బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 440cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ FI ఇంజన్ ఇది. ఇంకా పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్టయితే పవర్ వచ్చేసి 27 PS పవర్ ఇటు 6000 RPM అవుతుంది. టార్క్ వచ్చేసి 38 Nm టార్క్ ఇటు 4000 RPM అవుతుంది. ఈ బైక్లో మీకు టార్క్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇన్స్టెంట్గా పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంజన్కి సైడ్లో చూస్తే ఇక్కడ మనకి హార్లీ డేవిడ్సన్ లోగో అయితే చూడొచ్చు. అండ్ ఈ ఇంజన్ హెడ్ చూసినట్టయితే మొత్తం బ్రౌన్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంజన్ మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే ఈ బైక్లో వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అవుతుంది. ఈ బైక్లో 6 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ క్వాలిటీ అయితే పర్లేదు, డీసెంట్ క్వాలిటీ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే సైడ్ స్టాండ్ అవుతుంది. ఈ బైక్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. ఈ బైక్లో సెంటర్ స్టాండ్ అయితే లేదు, సో ఒకవేళ మీరు టైర్ పంచర్ అయినప్పుడు తప్పకుండా పెడక్ స్టాండ్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తే పిలియన్ ఫుట్ పెక్స్ అవుతున్నాయి, ఫోల్డబుల్, ఇవి కూడా క్వాలిటీ పర్లేదు, డీసెంట్గా అవుతున్నాయి. అండ్ ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, మనకి చైన్ ఒక లైఫ్ టైం అయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే శారీ గార్డ్ అవుతుంది. అండ్ లేడీస్ కూర్చున్నప్పుడు కాలు పెట్టుకోవడానికి సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు శారీ గార్డ్ విత్ సైడ్ ఫుట్ రెస్ట్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ హార్లీ డేవిడ్సన్ X440 బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ గురించి. ఈ బైక్ ఒక ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి 43 mm KYB అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఈ USD ఫోక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బైక్ నడిపేటప్పుడు బైక్ అయితే స్టేబుల్గా ఉంటుంది అండ్ బెటర్ హ్యాండిలింగ్ అయితే ఉంటుంది అన్నమాట నడిపేటప్పుడు. అయితే బైక్ ఒక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ట్విన్ షాక్ అబ్జర్బర్స్ విత్ 7 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్బర్స్ అయితే ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. సో ఈ రెండింటిని మీరు 7 స్టెప్స్ అయితే అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ లో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉందన్నమాట. మీకు వద్దనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వీల్ యొక్క ABS ని మీరు ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 320 mm డిస్క్ బ్రేక్ విత్ ABS అవుతుంది. అండ్ ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి బైబ్రీ 2 పిస్టన్ క్యాలిపర్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 240 mm డిస్క్ బ్రేక్ విత్ ABS అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బైబ్రీ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. ఓన్లీ టాప్ వేరియంట్ బైక్ లో మాత్రమే మనకి డైమండ్ కట్ అలో వీల్స్ అయితే వస్తాయి. సో బేస్ వేరియంట్ లో స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ అయితే వస్తాయి. మిడ్ వేరియంట్ రెడ్ కలర్ బైక్, ఇందులో కూడా అలో వీల్స్ ఉంటాయి కానీ డైమండ్ కట్ అయితే కాదు. ఇంకా టాప్ వేరియంట్ ఒక వీల్స్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్ ఏమో 18 ఇంచెస్ డైమండ్ కట్ వీల్ అండ్ బ్యాక్ సైడ్ 17 ఇంచెస్ డైమండ్ కట్ వీల్ అవుతుంది. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 100/90 18 ఇంచెస్ టైర్ అవుతుంది. ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ చూడడానికి ఇలా అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 140/70 17 ఇంచెస్ టైర్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ ఒక ప్యాటర్న్ చూడడానికి ఇలా అవుతుంది. ఇంక బైక్ లో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ MRF జాపర్ హైక్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క డిజైన్ అండ్ లుక్స్ గురించి. ఈ హార్లీ డేవిడ్సన్ X440 బైక్ వచ్చేసి ఒక క్రూజర్ బైక్. ఒక క్రూజర్ బైక్ ఎలా ఉండాలనో ఈ బైక్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ హార్లీ డేవిడ్సన్ X440 బైక్ యొక్క డిజైన్ వీళ్ళు హార్లీ డేవిడ్సన్ XR 1200
బైక్ ఉంటుంది. ఆ బైక్ ఒక డిజైన్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ X440 బైక్ని కూడా డిజైన్ చేశారు. ఈ బైక్ డిజైన్లో లుక్స్లో మనకి సిమిలర్గా అయితే ఉంటుంది XR 1200కి కొంచెం అయితే. అండ్ మనమైతే ఫస్ట్ ఈ బైక్ ఒక ఫ్రంట్ లుక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ లుక్ చూడడానికి ఇలా అవుతుంది. ఈ హెడ్ లైట్కి స్పీడోమీటర్కి మధ్యలో ఇక్కడ చిన్నది ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఇచ్చారు. సో ఇది మరీ అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఒకవేళ మీరు చేతితో గట్టిగా గుంజాలంటే మాత్రం ఈజీగా ఊడిపోయి వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఈ బైక్ ఒక హెడ్ లైట్ చూసుకుంటే ఈ బైక్లో వచ్చేసి రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ డిజైన్ అయితే ఇలా ఉంది చూడడానికి. అండ్ మిడిల్లో DRL అయితే ఉంది. దానిపైన హార్లీ డేవిడ్సన్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో LED హెడ్ లైట్ ఉంది కాబట్టి బైక్లో మీకు నైట్ టైము లైట్తో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది బైక్లో. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ బైక్లో LED సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. మిడిల్లో చూస్తే హార్లీ డేవిడ్సన్ లోగో అవుతుంది. అండ్ ఇటు పక్కన చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ బైక్ ఒక రేడియేటర్ అవుతుంది. ఈ బైక్లో వచ్చేసి మనకి ఆయిల్ కూలర్ రేడియేటర్ అవుతుంది. అది కూడా ఇక్కడ బైక్కి లెఫ్ట్ సైడ్ ఇంజన్ దగ్గర అయితే ఇచ్చారు. సో సైడ్కి, సో మిడిల్ ఇవ్వకుండా సైడ్కి అయితే ఇచ్చారు. సో మొత్తం బ్లాక్ కలర్ ట్రీట్మెంట్ అయితే చేశారు. అండ్ ఈ బైక్ ఒక ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం మెటల్ మడ్ గార్డే. సో మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఈ బైక్లో మీకు మొత్తం పార్ట్స్ అన్ని మెటల్యే యూజ్ చేశారు క్వాలిటీ కోసం. అండ్ ఈ సైడ్ ఈ క్లాంప్స్ కూడా మెటల్యే, మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇటు పక్క చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక చాసిస్ అయితే ఇక్కడైతే కనబడుతుంది. ఈ బైక్లో వచ్చేసి ట్రెలిస్ ఫ్రేమ్ చాసిస్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ చాసిస్ కూడా మొత్తము బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంజన్ వచ్చేసి మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. ఇక్కడ చూస్తే సింగిల్ ఆర్ఎన్ అవుతుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే ఇలా అవుతుంది. టర్టిల్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్ అంటారు దీన్ని. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మెటల్ ట్యాంకే. అండ్ ట్యాంక్ మొత్తము మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ట్యాంక్ సైడ్లో చూస్తే ఇక్కడ మనకి 3Dలో హార్లీ డేవిడ్సన్ X440 బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఓన్లీ టాప్ వేరియంట్లో మనకి 3D బ్రాండింగ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. సో మ్యాట్ బ్లాక్ పైన ఆరెంజ్ కలర్ లైనింగ్ గ్రాఫిక్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇది స్టిక్కర్ పెయింట్ అయితే కాదు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసినట్టయితే మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అవుతుంది. సో ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. అండ్ ఫ్యూయల్ లిడ్ ముందు చూస్తే ఇక్కడ E20 స్టిక్కర్ అవుతుంది. ఇప్పుడు ఈ బైక్ E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ ప్యానల్స్, ఇది కూడా మొత్తము మెటల్ ప్యానల్స్ ఇవన్నీ. సో దీనిపైన కూడా మనకి ఆరెంజ్ కలర్ లైనింగ్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. సో మ్యాట్ బ్లాక్ పైన. అండ్ ఇక్కడ చూస్తే లాక్ అవుతుంది. ఈ లాక్ యూజ్ చేసుకొని మనము ఈ సీట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చాసిస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ రియర్ మాస్టర్ సిలిండర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సైడ్ కి ఈ బైక్ ఒక సైలెన్సర్ అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ బైక్ ఒక సౌండ్ కూడా మనకి ఇంచుమించు సేమ్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ సౌండ్ లాగానే ఉంది. అండ్ సౌండ్ క్లిప్ నేను వీడియో స్టార్టింగ్ అయితే పెట్టినా వెళ్ళివ్వండి. అండ్ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ డిజైన్ అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ టైర్కి అండ్ బ్యాక్ సైడ్ ఫెండర్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. సో దీనివల్ల ఈ బైక్ ఒక బ్యాక్ సైడ్ లుక్ డిజైన్ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. సో చాలా మందికి అయితే నచ్చలే దీనివల్ల. అండ్ ఈ పార్ట్స్ మొత్తము గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఈ హ్యాండిల్ అంతా రియర్ ఇది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఫెండర్ వచ్చేసి మొత్తం మ్యాట్ బ్లాకే. అండ్ మొత్తం మెటల్ ఇదంతా. సో బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా ఇందులో మీకు మొత్తం మెటల్ పార్ట్స్ అయితే యూజ్ చేశారు. సో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో వచ్చేసి సింగిల్ లాంగ్ సీట్ అవుతుంది. అండ్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడర్ అయితే. సో పిలియన్ కూడా కంఫర్ట్గానే ఉంది. అండ్ ఈ బైక్ని మీరు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సింగిల్ సీట్ ఉంది కాబట్టి లేడీస్ కూడా ఈజీగా ఎక్కడానికి అండ్ దిగడానికి వాళ్ళకు కూడా కంఫర్ట్ బాగుంటుంది. సో సింగిల్ సీట్ కాబట్టి. అండ్ నాకైతే కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్రాబ్ రిల్స్ అయితే చూడొచ్చు. సో స్ట్రాంగ్ ఉన్నాయి. సో మెటల్యే. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అయితే ఉన్నాయి. రెండు అయితే ఉన్నాయి స్ప్లిట్ గ్రాబ్ రిల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక టైల్ లైట్ అయితే చూడొచ్చు. సో LED టైల్ లైట్ ఇది. అండ్ దీని డిజైన్ కూడా చాలా యూనిక్ అయితే ఉంది డిఫరెంట్గా. సో బ్యాక్ సైడ్ ఫెండర్కి పైన అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఈ ప్లేస్లో. అండ్ సిగ్నల్ లైట్ చూసుకుంటే LED సిగ్నల్ లైట్స్ చూడొచ్చు. అండ్ మధ్యలో హార్లీ డేవిడ్సన్ లోగో అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇంక ఇటు పక్కన శారీ గౌడ్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా. అండ్ ఇది వచ్చేసి బైక్ ఒక హ్యాండిల్ బార్. ఈ బైక్లో వచ్చేసి సింగిల్ పీస్ వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ హజార్ లైట్ స్విచ్ అవుతుంది. ఈ బైక్లో హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని పక్కన రెడ్ కలర్ స్విచ్లు వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ స్విచ్, ఈ రెడ్ కలర్ స్విచ్లు ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ దీని కింద వచ్చేసి SOS బటన్ అవుతుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ దీని లోపల రెడ్ కలర్లో ఒక బటన్ అయితే ఉంటుంది SOS బటన్. సో ఎమర్జెన్సీ టైంలో మీరు ఈ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో SOS బటన్ అనేది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ దీనిపైన 4 స్విచెస్ అయితే ఉన్నాయి. ఇవి యూజ్ చేసుకొని మనము కన్సోల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి సిగ్నల్ లైట్ స్విచ్ అవుతుంది. అండ్ ఆ కింద హార్న్ స్విచ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బైక్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అవుతుంది. సో ఈ క్లచ్ రెస్పాన్స్ కూడా చాలా లైట్ అవుతుంది. సో సేఫ్టీ కోసం మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు ఈ బైక్లో అయితే. అండ్ ఇవి వచ్చేసి బైక్ ఒక మిర్రర్స్. అండ్ ఈ బైక్లో మనకి రెట్రో స్టైల్ రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. మొత్తం ప్లాస్టిక్ ఏవి. ఇక్కడ చూస్తే మనకి హార్లీ డేవిడ్సన్ లోగో అయితే చూడొచ్చు. సో క్వాలిటీ అయితే పర్లేదు, డీసెంట్గా అయితే ఉన్నాయి. సో మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో పర్లేదు అనిపించింది. మొత్తం ప్లాస్టిక్ ఏవి. సో రౌండ్ షేప్ మిర్రర్స్. అండ్ ఈ బైక్లో అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ బ్రేక్ లీవర్ కానీ, ఈ
ఈ క్లచ్ లివర్ కానీ అడ్జస్టబుల్ ఆప్షన్ ఇవ్వలే, సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే లేదన్నమాట. సో అది కూడా ఇచ్చుంటే బాగుండు. అండ్ ఇక్కడ చూస్తే మనకి డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ అయితే ఉన్నాయి, ఒక కేబుల్ థ్రాటిల్ ఓపెన్ చేయడానికి, ఇంకొకటి క్లోజ్ చేయడానికి. అండ్ ఈ బైక్ ఒక కన్సోల్ గా చూసుకున్నట్టయితే ఈ బైక్ లో వచ్చేసి 3.5 ఇంచ్ TFT డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే హార్లీ డేవిడ్సన్ లోగో అవుతుంది. ఓన్లీ టాప్ వేరియంట్ బైక్ లో మాత్రమే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. బేస్ అండ్ మిడ్ వేరియంట్ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు అన్నమాట. అండ్ ఈ బైక్ లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఈ ప్లేస్ లో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి ఆన్ చేసి కన్సోల్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి డేటా ప్రొవైడ్ చేశారో మీకైతే క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆన్ చేద్దాము. అండ్ ఆన్ చేయగానే ఈ యానిమేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ కన్సోల్ ఇంటర్ఫేస్ వచ్చేసి చూడడానికి ఇలా అవుతుంది. ఇక్కడ పైన వచ్చేసి ఇంజిన్ మేనేజ్మెంట్ లైట్ ఉంది, దాని కింద RPM ఉంది, ఆ కింద వచ్చేసి టైం చూపిస్తుంది, మిడిల్ లో స్పీడోమీటర్ ఉంది, పక్కన గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది, ఆ కింద ఓడోమీటర్ ఉంది, ఆ కింద వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది, కింద ఆయిల్ లైట్ ఉంది. అండ్ ఇటు పక్కన వచ్చేసి సైడ్ స్టాండ్ వార్నింగ్ అయితే చూపిస్తుంది, రియల్ టైం మైలేజ్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, డేట్ చూడొచ్చు, సర్వీస్ డ్యూ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ట్రిప్ అండ్ దాంతోపాటు దాని టైమ్ ఇవన్నీ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ సెట్టింగ్ బైక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ ట్రిప్ A ఉంది, అండ్ ఇక్కడ ట్రిప్ B అండ్ బ్యాటరీ అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ సెట్టింగ్స్లో మళ్ళీ డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ అపీరెన్స్ ఉంది, అండ్ ఇక్కడ మెన్యూ చూపిస్తుంది. సో మెన్యూలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అండ్ డేట్ అండ్ టైం చేంజ్ చేసుకోవచ్చు, అండ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన మెన్యూలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ B ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్యూయల్ కూడా మనము ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ నావిగేషన్ కూడా ఉంది, దీన్ని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ కూడా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో టాప్ వేరియంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మీరు ఈ నావిగేషన్ ఇవన్నీ అయితే మీరు ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఒకవేళ మీకు వద్దనుకుంటే సో ఈ కన్సోల్లో అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ ఒక డైమెన్షన్స్ గురించి. సీట్ హైట్ వచ్చేసి 805 mm అవుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm, వీల్ బేస్ వచ్చేసి 1418 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్. అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 190.5 kgs అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి 30 నుంచి 35 ఇస్తుంది, సో అంతకన్నా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి బైక్ ఈజీగా 135 అయితే వెళ్ళిపోతుంది టాప్ స్పీడ్ అయితే. ఇంక ఇంత బయ్యే వీడియో అయితే హార్లీ డేవిడ్సన్ X440 2024 ఎడిషన్ బైక్ గురించి అయితే. ఈ ఇయర్లో వచ్చిన బైక్ లెవెల్ పెద్దగా చేంజెస్ అండ్ అప్డేట్స్ అయితే ఏం చేయలేదు, జస్ట్ మనకి ఈ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయిన బైక్ అనమాట. ఇంక ఈ బైక్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చేసి మొత్తం మనకి 3 వేరియంట్స్లో అయితే వస్తుందన్నమాట. బేస్ వేరియంట్ వచ్చేసి డెనిమ్, ఇందులో మనకు ఒకటే కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,39,500. మిడ్ వేరియంట్ వచ్చేసి వివిడ్, ఇందులో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ షోరూమ్ వచ్చేసి 2,59,500. అండ్ టాప్ వేరియంట్ S, ఇందులో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి 2,79,500 అనమాట. ఇంకా హార్లీ డేవిడ్సన్ X440 బైక్ ఒక కాంపిటీటర్స్ గా చూసుకున్నట్టయితే మీటియోర్ 350, క్లాసిక్ 350, జావా 42, హోండా CB 350, బెనెలీ ఇంపీరియల్ 400, హీరో మ్యావరిక్ 440. ఈ బైక్స్ అన్ని బైక్ కాంపిటీటర్స్ అన్నమాట. అసలు హార్లీ డేవిడ్సన్ X440 బైక్ ఎందుకు కొనాలి అంటే మెయిన్గా బ్రాండ్ ఒకటి, అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ సెగ్మెంట్. హార్లీ డేవిడ్సన్ బ్రాండ్ ఎంత పెద్ద మీ అందరికీ తెలుసు, అట్లాంటి బ్రాండ్ నుంచి వచ్చిన ఎఫోర్డబుల్ బైక్ అన్నమాట ఈ X440 బైక్. సో మీకు ఈ క్లాసిక్ 350, CB 350, జావా 42 ఇవన్నీ నడిపి బోర్ కొట్టింది, అండ్ మేము ఇప్పుడు కొంచెం పెద్ద బ్రాండ్ వెహికల్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, ఫీచర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ హార్లీ డేవిడ్సన్ X440 బైక్ సైడ్ అయితే వెళ్ళండి. క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే మిమ్మల్ని డిజైన్లో కొంచెం ఈ బైక్ డిసప్పాయింట్ అయితే చేస్తుంది. కాకపోతే మీకు ఫీచర్స్ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండాలనుకుంటే ఈ బైక్ అయితే తీసుకోండి, అది కూడా ఒక పెద్ద బ్రాండ్ బైక్ అన్నమాట. సో ఇంత బయ్యే వీడియో అయితే. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి ఇచ్చిన టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి, అండ్ మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.